రాజులు 2వ గ్రంథం అండి, 18వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదువుదామండి. 1 నుండి 8 వచనాలు. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన మోషే ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధారాజును అహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెల యందేమి ప్రాకారములు గల పట్టణముల యందేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియులారా, ఇక్కడ మనం ఒక ఆయన గురించి ధ్యానం చేయబోతా ఉన్నాం. ఆయన ఎవరు అంటే హిజ్కియా రాజు. ఏమండి, 7వ వచనంలో కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటల్లా దేవుడైనటువంటి యెహోవా అతనికి జయము ఇస్తా ఉండెను. అంటే అతడు జయము పొందుచు ఉండెను. అతడు అష్షూరు రాజునకు సేవ చెయ్యకుండా అతని మీద తిరుగుబడెను. అదే సమయంలో 4వ మాట ఏంటి అంటే అతడు గాజా వరకు ఫిలిస్తీయులను ఓడించెను. అతడు ఓడించెను, అతడు తిరగబడెను కదా, అష్షూరు రాజు మీద తిరగబడెను. అతడు ఫిలిస్తీయులను ఓడించెను. అతడు ఎక్కడికి వెళ్ళినా జయము పొందెను. అతనికి దేవుడు తోడుగా ఉండెను. 4 మాటలు అతని గురించి మనం చదువుతా ఉన్నాం. ఎవరు ఇతడు అనంటే హిజ్కియా రాజు, యూదా రాజు అయినటువంటి హిజ్కియా రాజు. ఇతని తండ్రి పేరు అహాజు కదండి. ఇతని తల్లి పేరు అబీ. ఇతడు యూదా దేశం మీద 29 సంవత్సరములు రాజుగా ఏలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
25వ సంవత్సరం రాజరికానికి వచ్చాడు. 29 సంవత్సరాలు ఆ యూదా దేశం మీద ఒక గొప్ప రాజుగా ఉన్నట్లుగా మనం ఈ లేఖనాల్లో చూస్తా ఉన్నాం. ఈ 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివితే అతడు ఎలాంటి వాడో, అతడు ఎంతకాలము రాజ్య పరిపాలన చేశాడో, అతడు ఏ విధముగా జయము పొందేవాడో, అతడు ఏ విధముగా దేవుని తోడు కలిగి ఉండేవాడో, అతడు ఏ విధంగా శత్రువులను ఓడించాడో, ఈ విషయాలన్నీ మనం అక్కడ చదువుతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే హిజ్కియా రాజు దేవుడైన యెహోవా హిజ్కియా రాజుకు తోడుగా ఉండటానికి గల కారణం 7వ వచనములో దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండెను. రెండవది, అతడు వెళ్ళిన చోటల్లా జయము పొందెను. హిజ్కియా రాజు వెళ్ళిన చోటల్లా జయము పొందటానికి గల కారణం. మూడవది, అతడు అష్షూరు రాజు మీద తిరగబడెను. తిరగబడాలంటే కొంత శక్తి, బలము, సైన్యము, బలగం కావాలి. ఆ విధముగా తిరగబడడానికి గల కారణం. నాలుగవది, అతడు ఫిలిస్తీయులను ఓడించెను. ఓడించడానికి గల కారణం, శత్రువులను ఓడించడానికి గల కారణం. ఒక 5 విషయాలు క్లుప్తంగా మనకు సమయం తక్కువ కనుక ఒక 5 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆయన ఎలాంటి వాడో గనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు గనుక జయము పొందుతా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు గనుక శత్రువులను ఓడిస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే, ఈ రాజుల 2వ గ్రంథములో 18వ అధ్యాయము 3వ వచనములో అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. సగం సగం కాదు. అతడు తన పితరుడైనటువంటి దావీదు అనుసరించినట్లుగా పూర్ణముగా నీతిని అనుసరించెను. మనం ఎప్పుడైతే నీతిని అనుసరిస్తామో, మనం ఎప్పుడైతే నీతివంతులుగా జీవిస్తామో, మనం ఎప్పుడైతే యథార్థవంతులుగా జీవిస్తామో, దేవుని తోడు మన మీద ఉండాలి కదా. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది అన్నాడు. నువ్వు యథార్థంగా ఉన్నావా? నీవు నీతిమంతురాలుగా ఉన్నావా? నీతిమంతుడుగా ఉన్నావా? దేవుని తోడు నీకుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయము పొందుతావు. ఎక్కడికి వెళ్ళినా శత్రువైనటువంటి సాతానును ఓడించగలుగుతావు అన్న సత్యాన్ని గ్రంథంలో మనం చదువుతా ఉన్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. మానవునికి నీతి ఎలా వస్తుంది? అతడు పూర్ణముగా నీతిని అనుసరించెను. ఒక రాజు, సామాన్యుడు కాదు. సామాన్యుడు నీతిగా ఉన్నాడు, భయభక్తులతో ఉన్నాడంటే పర్వాలేదు. సామాన్యుడు కనుక అతనికి భయం ఉంటుంది. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఏంటి అనే సంగతి భయంతో ఉంటాడు. ఒక రాజు, సర్వసాధారణంగా రాజులు అనేవారు కదా, ఒక దేశపు అధినేత అనేవాడు నీతిని అనుసరిస్తాడండి? అనుసరించడు. ఎందుకు? వాళ్ళు అన్యాయం చేస్తేనే కదా, వారు అనీతి చేస్తేనే కదా కోట్లాది రూపాయలు వారు సంపాదించగలుగుతూ ఉంటారు. ఈవేళ మనం చూస్తూ ఉన్నాం, రాజకీయాల కోసం, అధికారాల కోసం, అధినేతలుగా ఉండటం కోసం జనాలు ఎలా ఉన్నారంటే కదా, ప్రతి ఒక్కరికి అధికారం కావాలని వారు ఆస్తులను కోల్పోయి నిలబడుతున్నారు. ఎందుకు? పూర్ణముగా నీతిగా న్యాయముగా ఆ రాష్ట్రాన్ని లేక దేశాన్ని లేక గ్రామాన్ని పరిపాలించాలనా? కానే కాదండి. ఈ రోజుల్లో నీతిని అనుసరించే వారు లేరు. ఏమండి? రాష్ట్రాల్లో లేరు, దేశాల్లో లేరు, కుటుంబాల్లో కూడా నీతిని అనుసరించే వారు ఉన్నారా? లేరండి. అందుకే మనం దీవించబడలేకపోతా ఉన్నాం. అందుకే దేవుని తోడు మనకు ఉండటం లేదు. అందుకే మనకు విజయం కలగట్లేదు. అందుకే మనం సాతాన్ని ఓడించలేకపోతా ఉన్నాం. కారణం ఏంటంటే మనలో ఏమి కొదువయ్యింది అని అంటే నీతి కొదువయ్యింది. ఇక్కడ ఒక రాజు గారు పూర్ణముగా నీతిని అనుసరిస్తా ఉన్నాడు. అందుకే
రాజులు నీతిని అనుసరించరు, అధిపతులు నీతిని అనుసరించరు గనక కీర్తనల గ్రంథంలో 58వ కీర్తనల గ్రంథంలో చూడండి, 58వ కీర్తన మొదటి వచనం. అక్కడ ఒక మాట ఉంది, అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుచున్నారన్నది నిజమా? కదా, అధిపతులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అధిపతులారా, అధికారులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుచు ఉన్నారన్నది నిజమా? అంటే మీరు నీతిని అనుసరించరు, ఆ సంగతి దేవునికి తెలుసు. కానీ యూదారాజు అయినటువంటి హిజ్కియా పూర్ణముగా నీతిని అనుసరిస్తా ఉన్నాడు. మనకు దేవుని నీతి కావాలి అని అంటే, మనం నీతిగా జీవించాలంటే ఎలాగా అని ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో ఒక మాట మనం చదువుతామండి. మనము నీతిమంతులుగా ఉండాలి అని అంటే 6వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం మనం చదువుతామండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అన్నాడు. ఏమండి, మనకి నీతి ఎప్పుడు కలుగుతుందండి? దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. దేవుని వాక్యములో అనేకమైనటువంటి ఆజ్ఞలు దేవుడు పెట్టాడు. ఆ ఆజ్ఞలను ఎప్పుడైతే మనము అవలంబిస్తా ఉన్నామో, గైకొంటూ ఉన్నామో, మనకేం కలుగుతుందంట? నీతి కలుగుతుందని దేవుని లేఖనం మాట్లాడుతూ ఉంది. అనగా హిజ్కియా రాజు దేవుని వాక్యములను, దేవుని యొక్క ఆ ధర్మశాస్త్రమును, దేవుని ఆజ్ఞలను గైకొనువాడు. ఏమండి, హిజ్కియా దేవుని వాక్యములను గైకొనువాడు కనుక అతడు పూర్ణముగా నీతిని అనుసరించిన వానిగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. నీతిని అనుసరించే వాడిని దేవుడు ఏం చేస్తాడు అని అంటే ప్రేమిస్తాడండి. సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 15వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే 2వ భాగంలో నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. ఏం చేస్తును? ఎవరైతే నీతిని అనుసరిస్తారో కదా, ఎవరైతే న్యాయముగా బ్రతుకుతారో, ఎవరైతే యథార్థంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని భయము కలిగి జీవిస్తారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు అని అంటే ప్రేమించును. కదా, నీ నీతి నీకే తెలుసు. నువ్వు నీతిగా ఉంటున్నావో, యథార్థంగా ఉంటున్నావో, ఏమండి, నీ నీతి నీకే తెలుసు, పైనున్న దేవునికి తెలుసు. అందుకే దేవుడు అంటాడు, నీ స్వనీతిని ఆధారం చేసుకునవద్దు, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. పైన ఒక ఆయన ఉన్నాడు, మళ్ళీ పుట్టించిన వాడు, మనకు ఊపిరిస్తున్నవాడు, మనకు అన్నపానాలు ఇచ్చి పోషిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆ సంగతి మర్చిపోవద్దు. ఎవరైతే నీతిగా ఉంటారో ఆ నీతిగా ఉండే వారిని దేవుడైన యెహోవా ప్రేమించుచున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన గనక మనం ప్రేమిస్తే మనము ఎంత గొప్పవాళ్ళం అవుతామో, మనం ఎంత చక్కగా ఉంటామో, మనం ఎంత ఆయురారోగ్యంగా ఉంటామో కదా. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో మనము నీతిగా బ్రతికే వాళ్ళంగా ఉండాలి. బజార్లో ఉన్న నీతిగానే ఉండాలి, కుటుంబంలో ఉన్న నీతిగానే ఉండాలి, సంఘంలో ఉన్న నీతిగానే ఉండాలి, సమాజంలో ఉన్న నీతిగానే ఉండాలి. పైన ఒక ఆయన ఉన్నాడు కదా, చూస్తున్న దేవుడు. కనుక ఆయనకు భయపడి మనం ఎలాగుండాలి అని అంటే నీతిగా ఉండాలి. అపోస్తలుల కార్యగ్రంథంలో 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో 35వ వచనం చదువుదామండి. 35వ వచనంలో ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఇందాక మనం చదువుకున్నాం సామెతలు 15:9లో నీతిని అనుసరించి నడిస్తే ఆయన ప్రేమించును. ఇప్పుడు నీతిని అనుసరించి నడిస్తే ఆయన మనలను అంగీకరించును, ఇష్టపడతాడండి. అంగీకరించడం అంటే
కదా. ఆయన ఇష్టపడతాడు. అయ్యో ఇంత నీతిగా బ్రతుకుతున్నాడే, ఇంత నీతిగా బ్రతుకుతున్నాడే అని చెప్పి ఆయన మనలను అంగీకరిస్తాడు. కనుక విశ్వాసమైనటువంటి మనము ఎలా ఉండాలి? హిజ్కియా జీవితంలో నుండి మనము నేర్చుకుంటున్న పాఠాలు. హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా దేవుని తోడు అతనికి ఉందంట. మరి మనకుందా? ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు హిజ్కియాకి దేవుని తోడు ఉంది, ఎందుకు మనకు దేవుని తోడు లేదు? మనము సంపూర్ణంగా నీతిని అనుసరించట్లేదేమో. ఎందుకు హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా జయం అనుభవిస్తా ఉన్నాడు, మనం ఎందుకు అనుభవించట్లేదు? మనం పూర్ణముగా దేవుని నీతిని అనుసరించట్లేదేమో కదా. ఆలోచన చేసుకోవాలి. ఆయన నీతిమంతులను చూడకపోడు. యోబు గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనం అండి. ఏమండి? యోబు గ్రంథం 36:7లో నీతిమంతులను యెహోవా చూడకపోడు. నీతిగా ఉన్నావా? ఎవరు నిన్ను చూడకపోయినా, ఏమండి, న్యాయంగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా, ఎవరు నిన్ను చూడకపోయినా యెహోవా ఉన్నాడు కదా. ఆయన నీతిమంతులను చూడకపోడు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 10వ వచనం చదువుతామండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనంలో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి ఎవరి మీద ఉందంట? నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా నీతిమంతులను చూడకపోవడం, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన నీతిని అనుసరించే వారిని అంగీకరించును, ఆయన నీతిని అనుసరించే వారిని ప్రేమించును. 4 విషయాలు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. హిజ్కియా పూర్ణముగా నీతిని అనుసరిస్తా ఉన్నాడు. నీతిని అనుసరిస్తే దేవుడు ఏం చేస్తాడు అని అంటే ప్రేమిస్తాడు. సుమా, మర్చిపోవద్దు. నీతిని అనుసరిస్తే దేవుడు ఏం చేస్తాడు అంటే నేను అంగీకరిస్తాడు. సుమా, మర్చిపోవద్దు. నీతిని అనుసరిస్తే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను చూడకపోడు, తప్పకుండా చూస్తాడు. నీతిని అనుసరిస్తే నీ మీద ఆయన దృష్టి ఉంటుందని వాక్యం మాట్లాడతాం. ఆయన దృష్టి కనుక మన మీద ఉంటే ఆయన తోడు ఎల్లప్పుడూ మన తోడు. మనం ఎక్కడికి వెళ్ళినా చేయగలుగుతాం. మనం శత్రువులను ఓడించగలుగుతా ఉంటాం. ఆ సత్యాన్ని నేర్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా యెహోవా తోడు అతనికి ఉన్నది. హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా జయము పొందుతూ ఉన్నాడు. హిజ్కియా శత్రువులను ఓడిస్తా ఉన్నాడు. గల కారణం ఏంటంటే ఆయన పూర్ణముగా నీతిని అనుసరిస్తా ఉన్నాడు. రెండవ కారణం ఏమండి? రాజుల 2వ గ్రంథంలో 18వ అధ్యాయంలో 2వ కారణం హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండటానికి 2వ కారణం. హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా జయము పొందడానికి గల 2వ కారణం ఏంటి అంటే రాజుల 2వ గ్రంథంలో ఈ యొక్క 18వ అధ్యాయము 5వ వచనం అండి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వసించినవాడు కదా. అతని పూర్వీకులలో గాని అతని తరువాత ఉన్న వారిలో గాని అతనితో సమమైన వాడు ఒకడును లేడు కదా. అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసులు ఉన్నారండి. లేరా? చాలా మంది విశ్వాసులు ఉన్నారు. మోషే గాని, నోవాహు గాని చాలా మంది విశ్వాసులు ఉన్నారు. వారందరికంటే గొప్ప విశ్వాసి. ఎందుకు అనంటే అతని పూర్వము గాని అతని తర్వాత గాని అలాంటి విశ్వాసము గల వారిలో అతనితో సమమైన వాడు ఒకడును లేడు. సొలొమోను గురించి చెప్తాం. అతని జ్ఞానాన్ని గురించి చెప్తూ దేవుడు అంటాడు అతని పూర్వీకులలో గాని అతని తరువాత వారిలో గాని సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఎవడునో లేడు. ఇక్కడ హిజ్కియాను గురించి మనం చూస్తా ఉన్నాం. హిజ్కియా ఎలాంటి వాడు అనంటే విశ్వాసము గలవాడు, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు. ఒక రాజు దేవుని మీద విశ్వాసం ఉంచుతా ఉన్నాడు. రాజులు అసలు దేవుని మీద విశ్వాసం ఉంచుతారండి? ఫార్మాలిటీ కోసం చేస్తూ ఉంటారు. అన్ని గుళ్ళకు వెళ్తారు, ఏమేమో చేస్తూ ఉంటారు.
కానీ విశ్వాసంగా మాత్రం వారు వెళ్ళరు. కానీ ఈ రాజైనటువంటి హిజ్కియా విశ్వాసము గలవాడు, గొప్ప విశ్వాసి. ఎందుకు అంటే అతని వంటి వాడు మరొకడు లేడు, అతనితో సమమైన వాడు మరొకడు లేడు అని లేఖనం మాట్లాడతాడు కదా. విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే అదృశ్యమైనవి దృశ్యమరుటకు రుజువులనయ్యున్నవి అన్నాడు హెబ్రీ 11:1. విశ్వాసం అంటే ఏంటో చెప్తా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి పొందబడుటకు రుజువులునై ఉన్నవి అన్నాడు కదా. విశ్వాసం అంటే ఏంటి అంటే, ఈ మాటలన్నీ ఎందుకు చెప్తా ఉన్నారు అంటే, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు, చూడకుండా దేవుడు ఉన్నాడని మనం అందరం ఏం చేస్తా ఉన్నాం? విశ్వసిస్తా ఉన్నాం. దేవుని చూశామా? హిజ్కియా దేవుని చూశాడా? మోషే ఒక్కడే. అదైనా చెయ్యి అడ్డం పెడితే ఆ సందులో నుండి జస్ట్ వెనక భాగం చూశాడు. దేవుడు అయినటువంటి యెహోవా యొక్క వెనక పోర్షన్ చూసి కదా ముఖం తప్పుకున్నాడట, వెలుగు చూడలేక. సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడు ఆయనను మనము చూడ తెగింపలేము. పేతురు రాసిన మొదటి పత్రిక చదువుదామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి, 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు కదా. మనమంట ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు కదా. ఆయన చూడలేదు, ఉన్నాడని నమ్మం. ఆయన మనం చూశామండి. భూలోకంలో ఉన్న ఏ భక్తుడు కూడా ఆయనను చూడలేదు. ఆయన ప్రసన్నత చూడొచ్చు. ఏమండి, కొన్నిసార్లు కొన్ని సిమ్టమ్స్ చూపిస్తాడు ఆయన ప్రత్యక్షతలు కనపడతాయి, ఆయన ప్రసన్నత కనపడుతుంది, ఆ వెలుగు కనపడుతుంది. కానీ ఆయనను మాత్రం మనము చూడలేము. వాక్యం చెప్తా ఉంది, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు ఉన్నారు అంటున్నాడు. చివరిలో ఆనందించుచు ఉన్నారు అన్నాడు. విశ్వసించుచు ఏం చేస్తా ఉన్నాము అంటే ఆనందించుచు ఉన్నాము. ఆయనను చూడకుండా మనం ఏం చేస్తా ఉన్నాము అంటే విశ్వసిస్తా ఉన్నాము. కొంతమంది మన దగ్గరకు వచ్చి ఏదైనా అడిగినప్పుడు మనం విశ్వసించి వారికి ఏం చేస్తాం? ఇస్తాం. ఎందుకు? నమ్మకస్తులు తప్పకుండా తిరిగి మనకి ఇస్తారు, అంతే కదా. విశ్వాసం లేకుండా, నమ్మకస్తులుగా లేకుండా ఉంటే మనం ఇస్తామా? అలాగే దేవుడు ఉన్నాడన్న సంగతిని గ్రహించిన వాడు హిజ్కియా. దేవుడు లేకపోతే ఈ సర్వ సృష్టి లేదు అన్న సంగతిని గ్రహించిన వాడు హిజ్కియా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు కదా. ఆయనను చూడకుండానే మనం అందరం ఏం చేస్తున్నాం? భూలోకంలో ప్రతి మానవుడు కూడా, ఈ పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్న ప్రతి భక్తుడు కూడా ఆయనను చూడకయే ఆయన యందు విశ్వసించారు. యోహాను మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయం. యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం చదువుతామండి. యోహాను మొదటి పత్రిక. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు కదా. వాక్యం చెప్తుంది. మీరు అనేక పర్యాయాలు ఈ గ్రంథాలన్నింటిలో చదివినప్పుడు చాలా సార్లు మాట రాయబడ్డారు. ఏ మానవుడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు కదా. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు అనే మాట ఇక్కడ క్లియర్ గా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. మరి ఎలాగండి అని అంటే, ఒక రోజు రానయ్యింది. ఆ రోజున మనము ఆయనను చూస్తాం. ఆ ప్రక్కనే 3వ అధ్యాయం 2వ వచనం చూడమ్మా. ఆ ప్రక్కనే 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమి
మనం ఇక ఏమవుతామో అని ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను మనము చూతుము. ఒకరోజు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఎలా ఉన్నాడో అలాగా మనం చూస్తాము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూడకుండానే విశ్వసిస్తాము. విశ్వాసమైన మనం, అందుకే విశ్వాసం అన్నాడు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసివై ఉండుము. ఏమై ఉండుము? కొన్ని మాటలు గుర్తొస్తూ ఉంటాయి. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం అండి. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అంటే చూడక నమ్ము, చూడకుండా నమ్మాలి. ఆ క్రింద వచనములో అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. అనగా దేవుని చూడకుండా ఆయన మీద విశ్వాసం ఉంచువారు ధన్యులు. ఏమండి? భక్తుడైన హిజ్కియా ఒకటి పూర్ణముగా నీతి అనుసరించిన వాడు కనుక ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనితో వచ్చేవాడు. దేవుని తోడున్నది. భక్తుడైన హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. ఎంత విశ్వాసము అంటే అతని ముందు వారిలో కానీ అతని తరువాత వారిలో కానీ అతని వంటి విశ్వాసి మరొకడు లేడు అని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తా ఉంది. కనుక దేవుడు ఈ హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా అతనితో వెళ్ళేవాడు. హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా జయము పొందేవాడు. హిజ్కియా శత్రువులను ఓడిస్తూ ఉండేవాడు. కారణం 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, అతడు పూర్ణముగా నీతిని అనుసరించాడు. రెండవది, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నీవు నేను కూడా అలా ఉన్నట్లయితే దేవుని తోడు తప్పగా ఉంటుంది. నీకు అన్ని విషయాల్లో కూడా విజయం కలుగుతూ ఉంటుంది. మూడవదిగా హిజ్కియా జీవితంలో నుండి మరొక పాఠం మనం నేర్చుకుందాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను హత్తుకొనెను. ఏం చేశాను? అతడు యెహోవాను హత్తుకొనెను. హత్తుకొనుటంటే పెన వేసుకొనుట, కౌగలించుకొనుట. ఇందును బట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు కదా. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతాం. హత్తుకొనుట అంటే పెన వేసుకొనుట. దేవునితో అతనికి ఉన్నటువంటి సంబంధం చక్కని సంబంధం, ఏమండి? సత్సంబంధం. కనుక పెన వేసుకొని ఉన్నాడండి, ఆయనను హత్తుకొని ఉన్నాడండి. ఊరికినే దేవుని తోడు మనకు రాదు. ఊరికినే మనకు విజయాలు జరగవు. ఊరికినే మనము శత్రువులను ఓడించలేము. ఎప్పుడు అనంటే మనము పూర్ణముగా నీతిని అనుసరించాలి. రెండోది, మనం విశ్వాసములో చక్కగా స్థిరమైన వాళ్ళంగా ఉండాలి. మూడవది, మనం దేవుని హత్తుకునే వాళ్ళంగా ఉండాలి. ఆయనను పెనవేసుకొని కదండి, ఆయనను హత్తుకుంటే ఆయన మనతో ఉంటాడు, మనకు విజయాలు కలుగజేస్తాడు. మనము శత్రువులను జయించడానికి, ఓడించడానికి తగిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ హిజ్కియా జీవితంలో మనం చూస్తా ఉన్నాం. ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే దేవుని హత్తుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో హత్తుకొనుట వలన కలిగే లాభం ఏంటండి అని ఆలోచన చేస్తే అక్కడ ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆయనను హత్తుకుంటే మనము సజీవులంగా ఉంటాం. ఎందుకు? ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో ఎప్పుడైతే ఉన్నాడో మనం సజీవంగానే ఉంటాం.
మీ దేవుడైనటువంటి యెహోవాను హత్తుకొని మీరు ఏమై ఉన్నారు అని అంటే మీరు సజీవులై ఉన్నారు అన్నాడు. 11వ అధ్యాయంలో చూడండి, ప్రక్కనే 22వ వచనంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. 11వ అధ్యాయం 22వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి సమస్త జనములను వెళ్ళగొట్టును కదా. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనములను దేశములను స్వాధీనపరచుకొందురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ఎన్ని మాటలో ఇప్పుడు ఆయనను హత్తుకున్నప్పుడు హిజ్కియా హత్తుకున్నాడు కనుక ఈ మాటలన్నీ హిజ్కియాకి పనికొచ్చాయండి. ఆయన అడుగు పెట్టిన చోటల్లా ఆయన జయం పొందాడు కదా. ఇంకా రాస్తా ఉన్నాడు 24వ వచనంలో, అరణ్యం మొదలుకొని లెబనాను వరకు యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు వ్యాపించును. ఆయనను హత్తుకుంటే వ్యాపించబడతావు. ఆయన హత్తుకుంటే అక్కడ అంటున్నాడు చూడండి, ప్రతి స్థలము మీద గురు అన్నాడు 23వ వచనంలో. ఆయన హత్తుకుంటే ఏ మనుషుడు మీ ఎదుట నిలువలేడు 25వ వచనంలో. కనుక ఆయన హత్తుకునే వాళ్ళముగా ఉండాలి. హిజ్కియా ఎదుట ఏ మనుషుడు నిలవలేదండి. గాజా వరకు కూడా శత్రువులను ఓడించగలిగాడు. కారణం ఏంటి అంటే అతడు దేవుని హత్తుకుని వాడుగా మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుడైనటువంటి యెహోవా ఒక ఆజ్ఞ మనకి ఇస్తా ఉన్నాడు. ఆ ప్రక్కనే ఓ పేరు జరిగితే 13వ అధ్యాయం 4వ వచనం చదువుతామండి. 13వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞ ఇస్తున్నాడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే బడిపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయననే హత్తుకొని ఉండండి. హత్తుకొనడం వలన ఎన్ని మాటలో ఆ 11వ అధ్యాయం చదువుకున్నాం కదండి. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. నువ్వెక్కడైతే అడుగు పెడతావు అది నీ దగ్గరు. దేవుడు ఎన్నో హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. హిజ్కియా కాబట్టి జయము పొందటానికి గల కారణం, హిజ్కియా శత్రువులను ఓడించడానికి గల కారణం, హిజ్కియాకు దేవుని తోడు ఉండటానికి గల కారణం ఏంటి అంటే, ఒకటి హిజ్కియా పూర్ణముగా నీతిని అనుసరించిన వాడు. రెండవది హిజ్కియా విశ్వాసించిన వాడు, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు. మూడవది హిజ్కియా దేవునిని హత్తుకొనిన వాడు. 4వ మాట ధ్యానం చేద్దాం. 4వ మాట కూడా మనం ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనములో, అతడు యెహోవాను వెంబడించుటలో వెనుకంజ వెయ్యని వాడు కదా. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో 6వ వచనములో 4వ మాట ఏంటి అంటే, అతడు యెహోవాను వెంబడించువాడు. యెహోవాను వెంబడించుటలో వెనుక తీయని వాడు. ఎంత చక్కగా రాయబడ్డాదో. ఊరికినే దీవులు రావు, కష్టపడి చదివితేనే కదండి మనం పాస్ అయ్యేది. మంచి రేఖలు ఎప్పుడు వస్తాయి? మనం కష్టపడాలా. అలాగే దేవుని తోడు ఎప్పుడు వస్తుంది మనకి అంటే, చాలా ఒక 5-6 మాటలు అక్కడ రాయబడ్డాయి. పూర్ణముగా నీతిని అనుసరించాలి, విశ్వాసములో స్థిరముగా ఉండి ఆయన మీద విశ్వాసం ఉంచాలి. మూడవది ఆయనను హత్తుకోవాలి. నాలుగవది ఆయనను వెంబడించాలి. వెంబడించుటలో వెనుక తీయని వాడు. ఎలాంటి వాడండి హిజ్కియా? ఒక రాజుగారు దేవుని వెంబడిస్తా ఉన్నాడు, ఒక రాజుగారు దేవుని హత్తుకుంటా ఉన్నాడు, ఒక రాజుగారు విశ్వాసములో స్థిరముగా ఉన్నాడు, ఒక రాజుగారు పూర్ణమైన నీతిని అనుసరిస్తా ఉన్నాడు. విశ్వాసమైన మనము వెంబడించే వాళ్ళగా ఉండాలి. యోహాను సువార్తలో 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. ఏమండి? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, ఆయనను వెంబడిస్తే మనకేముందంట? జీవపు వెలుగు ఉంది కదా. ఆయనను వెంబడించే వారికి జీవపు వెలుగు అన్నాడు. ఎప్పుడైతే ఆయన వెంబడిస్తామో వెనుక తీయకుండా, 4 రోజులు ఆరాధించడం 5వ రోజులు మానేయటం, 4 రోజులు చర్చికి రావటం 5వ రోజులు మానేయటం,
కాదు కాదు కాదు. ఏదో 5 రోజులు బైబిల్ చదవటం, 6వ రోజు మానేయటం, ఏదో 4 రోజులు ప్రార్థన చేయటం, 5వ రోజులు మానేయటం కాదు 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 కాదు. నిత్యము వెంబడించడం అంటే ఏంటండి? నిత్యము అనునిత్యము ఆయన వాక్యము చదువు, ఆయనను ప్రార్థించు, ఆయన అతను అనేకమైన మేళ్లు పొందుకో, వెనుక తీయక. హిజ్కియా ఎలాంటి వాడో చెప్పుకుంటున్నాం. హిజ్కియాకు దేవుని తోడు ఎందుకు ఉందో చెప్పుకుంటున్నాం. హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా జయం ఎందుకు పొందుతున్నాడో మనం చెప్పుకుంటున్నాం. హిజ్కియా శత్రువులను ఎందుకు ఓడించగలుగుతా ఉన్నాడో మనం చెప్పుకుంటా ఉన్నాం. ఆయన సర్వశక్తుడైన దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉన్నాడు, పూర్ణమైన నీతి. ఆయన సర్వశక్తుడైన దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు రెండవది. మూడవది, ఆయన సర్వశక్తుడైన దేవుని యందు హత్తుకున్నవాడు. నాలుగవది, ఆయన సర్వశక్తుడైన దేవుని వెంబడిస్తున్న వాడుగా మనం చూస్తా ఉన్నాం. వెంబడించాలి. దావీదంటాడు 63వ కీర్తన, దావీదు 63వ కీర్తన చూడండి. 63వ కీర్తన 8వ వచనం బట్టి, నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తున్నాడు కదా. అంటి వెంబడించడం అంటే కూడా కదా. ఆయన బాడీని, ఈయన ప్రాణం అంటి వెంబడిస్తా ఉంది. మన పిల్లలు మన చేయి పట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఏమవుతారు? రక్షించబడతారు. ఆ బస్సులో ఏవో వస్తూ ఉంటాయి, ప్రతి దాని నుండి వారు ఏమవుతారు అని అంటే రక్షించబడతారు. ఇప్పుడు నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తూ ఉంది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. అక్కడే రాయబడ్డది. ఎప్పుడైతే నా ప్రాణం నిన్ను అంటి వెంబడించిందో, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటా ఉంది. ప్రభువా, ఎంత చక్కని మాట అండి. ఆయనను వెంబడించాలి. ఎలా వెంబడించాలో చెప్తా ఉన్నాడు. అంటి వెంబడించాలి. ఆయనను అంటి వెంబడించే వాళ్ళగా ఉండాలి. ఆయనను వెంబడించినట్లయితే మన జీవితంలో ఎవరు ఆదుకున్నా ఆదుకోపోయినా ఆయన ఆదుకునే దేవుడు. సర్వసాధారణంగా జీవితాల్లో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఏది వచ్చినా నిన్ను ఆదుకునేవాడు ఎవరో తెలుసా? అది మర్చిపోవద్దు. ఆయనను వెంబడించడం మానవద్దు, ఆయనను హత్తుకొనడం మానవద్దు, ఆయనను విశ్వాసం ఉంచడం మానవద్దు, అలాగని నీతిని అనుసరించడం మానవద్దు కదా. వస్తాయండి శ్రమలు రావా, రోగాలు రావా, కష్టాలు రావా, నిందలు రావా, అవమానాలు రావా, ఎన్నొచ్చినా కానీ ఆయనలో నుండి నువ్వు వెనకకు తొలగిపోవు. బైబిల్ అదే చెప్తుందండి. ఆయనలో నుండి నువ్వు వెనకకు తొలగిపోవద్దు. వెనకకు తొలగిపోయావో లోకాసు వార్త 9వ అధ్యాయం, లోకాసు వార్తలో 9వ అధ్యాయం 62వ వచనం అండి. ఏమంటా ఉన్నాడు? 9వ అధ్యాయము 62వ వచనం, చివరి వచనం అన్నమాట. యేసు అంటున్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అన్నాడు. వెనక చూడవద్దు సుమా. ఈ విశ్వాస యాత్రలో, ఈ నీతి అనే యాత్రలో, ఈ దేవుని వెంబడించడం అనే యాత్రలో, ఈ దేవుని హత్తుకొనడం అనే యాత్రలో ఎన్నో శోధనలు వస్తాయండి, ఎన్నో కష్టాలు వస్తాయండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వెనకంజ వేయవద్దు, వెనకంజ వేయద్దు. ముందుకు సాగిపోతా ఉండు, ముందుకు సాగిపోతా ఉండు. అప్పుడు ఆటోమేటిక్ గా శ్రమలు అవే తొలగిపోతాయి. నీవు నమ్ముకున్న దేవుడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కుడి చెయ్యి నిన్ను ఆదుకుంటాడు. బైబిల్ ఎంతమందిని ఆదుకోలేదండి ఆయన? ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని దేవుడు ఆదుకున్నాడు. అనేక మంది భక్తులు శ్రమలు అనుభవించిన వాళ్ళే, కష్టాలు అనుభవించిన వాళ్ళే. ఎందుకు ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకోవాలన్నాడు ఏలియా అనలేదా?
ఒక బదరీ వృక్షం క్రింద కూర్చొని నా ప్రాణం తీసుకో, నా పితరుల కంటే నేను గొప్పవాడు కాదన్నాడు. దేవుడు విడిచిపెట్టాడా అండి? విడిచిపెట్టలే, తన దూతను పంపించాడు, అతను బలపరిచాడు. ఇంకా 40 దినములు నీకు ప్రయాణం ఉందయ్యా, ఎందుకు అలాగంటున్నావు? ఆదరించాడు, ధైర్యపరిచాడు, వెన్ను తట్టాడు, చక్కగా నడిపించాడండి. కనుక విశ్వాసులారా, ఈ లోకయాత్ర నడుస్తూ ఉండగా, దేవుల్లో నడుస్తూ ఉండగా ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ప్రతి ఇబ్బందిలో కూడా ఆయనను వెంబడించడం మానవద్దు. బాగున్నప్పుడు అందరూ వెంబడిస్తారు, అది వేరే సంగతి. బాగోలేనప్పుడే, మనసులో బాగోలేనప్పుడే, ఏమండి, శరీరంలో బాగులేనప్పుడే, ఆరోగ్యం క్షీణించినప్పుడే, మనసు స్థిమితము లేనప్పుడే ఆయనలో ఎక్కువగా ఆయనను వెంబడించే వాళ్ళంగా ఉండాలి, ఆయనను హత్తుకునే వాళ్ళంగా ఉండాలి, ఆయన విశ్వాసం ఉంచే వాళ్ళంగా ఉండాలి, ఆయనలో నీతిలో సాగిపోయే వాళ్ళంగా ఉండాలి. 5వది, రాజుల 2వ గ్రంథంలోనే 18వ అధ్యాయం 6వ వచనములో ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు ఉండేవాడు కదా. 5వది, హిజ్కియా ఏం చేస్తా ఉండేవాడు అని అంటే, దేవుడైన యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు ఉండేవాడు. 5 విషయాలు మనం ధ్యానం చేస్తా ఉన్నాం, సమయం లేదు. ఏమండి, హిజ్కియా ఒక రాజు గారు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటా ఉన్నాడు. ఎంత గొప్ప సంగతో! దేవుడైన యెహోవా మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా అతడు ఏం చేస్తా ఉన్నాడు అని, అతడు గైకొనుచు ఉండేను. ఊరికినే దేవుని తోడు రాలా, ఊరికినే అతనికి విజయాలు రాలేదు, ఊరికినే అతడు శత్రువులను జయించగలగలేదు. ఎందుకు జయించగలిగాడు అని అంటే, అతడు దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించేవాడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో అక్కడ మనం చూస్తా ఉన్నాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 38వ వచనం అండి. 38వ వచనం, నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉందును. మధ్యలో ఉన్న మాట, నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు ఎలా ఉంటాడంట? తోడుగా ఉండును. దేవుడు అంటున్నాడు, నీవు నా ఆజ్ఞలను గైకొంటే నేను నీకు తోడుగా ఉంటాను. మనము హిజ్కియా గురించి ఈ 18వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా అతనికి తోడుగా ఉండేను అని చదువుతా ఉన్నాం. యెహోవా అతనికి తోడుగా ఉండటానికి గల కారణం ఏంటంటే, యెహోవా చెప్తున్నాడు, నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండును. ఆజ్ఞలు గైకొనడం అంటే ఏంటండి? ఆయనను ప్రేమించడమే. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం చదువుతామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఆజ్ఞలు గైకొనుట, ఆజ్ఞలను అనుసరించుట అనంటే హిజ్కియా ఏం చేస్తున్నట్లు? యెహోవాను ప్రేమిస్తున్నట్లు. హిజ్కియా యెహోవా ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను కదండి. ఆయన ఆజ్ఞలను గైకొనుటంటే ఆయనను మనము ప్రేమిస్తున్నట్లుగా లేఖనం మాట్లాడుతూ ఉంది. కనుక విశ్వాసమైనటువంటి మనము ఆయనను ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు కఠినమైనవి కావు. ఆయన ఆజ్ఞలు ఎలాంటివి అంటే సులువైనవి అంటాడు. కనుక చాలా ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చాడు. ఆయన ఆజ్ఞలను గైకొనే వాళ్ళంగా ఉంది. హిజ్కియా జీవితంలో సమయం లేదు కనుక క్రొత్త రిఫరెన్స్ ఇచ్చారండి. గమనించండి ప్రియులారా, హిజ్కియా జీవితంలో ఒక రాజుగారు ఎక్కడికి వెళ్ళినా రాజుగారితో దేవుని తోడు ఉన్నది. ఒక రాజుగారు ఎక్కడికి వెళ్ళినా
అతడు విజయం పొందుతా ఉన్నాడు. ఒక రాజుగారు, అశ్షూరు రాజు అయినటువంటి సెనహరీబు ఉన్నాడు అక్కడ. అతనికి లోబడకుండా ఉన్నాడు, అతనికి సేవ చేయలేదు అన్నాడు కదండి. ఈ రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో 8వ వచనంలో అతడు అశ్షూరు రాజుకు సేవ చేయకుండెను. 4వది, అతడు గాజా వరకు ఫిలిష్తీయులను ఓడించెను. గల కారణం అతడు పూర్ణముగా నీతిని. 2వది, అతడు విశ్వాసించినటువంటి వాడు. అతని ముందు ఎవరు లేరు, అతని తరువాత అలాంటి వాడు విశ్వాసి ఎవరు కూడా లేరు అని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తా ఉంది. 3వది, అతడు దేవుని హత్తుకున్నవాడు. 4వది, అతడు దేవుని వెంబడించిన వాడు. వెంబడించుటలో వెనుక తీయని వాడు అని రాయబడ్డారు కదా, వెనక చూడలేక. 5వది, ఆయన దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచూ ఉండేవాడు కనుక అతడు ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు చదువుదాం 18వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం చదువుతామండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండేను, తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. అతడు అశ్షూరు రాజులకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణము వరకు, దాని సరిహద్దుల వరకు, కాపురుల గుడిసెల యందేమి, ప్రాకారము గల పట్టణముల యందేమి అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను కదా. చాలా పెద్ద ప్రసంగం, క్లుప్తంగా చెప్పవలసి వస్తూ ఉంది. ఈ విధముగా అతడు జయము పొందటానికి, అతడు శత్రువులను ఓడించడానికి, అతడు అశ్షూరు రాజు మీద తిరగబడడానికి, అతడు దేవుడు తోడు పొందటానికి కారణాలు 5. ఆ 5 కారణాలు ఉండటం బట్టి దేవుడు అతనితో ఉన్నాడు, దేవుడు అతనికి జయం అనుగ్రహించాడు. మనం కూడా ఈ లోకంలో ఉంటా ఉన్నాం. మనకు జయము కావాలి, మనకి దేవుని తోడు కావాలి. మన శత్రువు అపవాది ఎవరిని మింగుదడానికి గర్జించు సింహం అనే తిరుగులాడుతా ఉన్నాడు. వాడిని జయించాలి అనంటే మనకి దేవుని తోడు అవసరం. మనం పూర్ణమైన నీతిని అనుసరించేవాళ్ళం, మనం విశ్వాసంగా ఉండాలి, మనం ఆయనను హత్తుకునే వాళ్ళంగా ఉండాలి, మనం ఆయనను వెంబడించే వాళ్ళంగా ఉండాలి, మనం ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనే వాళ్ళంగా ఉండాలి. అప్పుడే మనకు జయము, మనకి దేవుని తోడు. అప్పుడే మనకు శత్రువు అయినటువంటి సాతాను ఓడించగలుగుతాం. ఈ విషయాలు హృదయాల్లో ఉంచుకొని ఆయన సముఖంలో హిజ్కియా ఎలాగున్నాడో, ఎలా జయం పొందాడు, ఆ విషయాలన్నీ మనసులో ఉంచుకుంది ప్రభు కృపలో ముందుకు సాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీ మహిమ గల నామానికి వందనాలు. ఇదిగో నాయనా, ఈ నీ ప్రభు దినములో, ఈ నీ పరిశుద్ధ దినములో నీ సన్నిధిలో చేరి మా ప్రభువా, హిజ్కియా జీవితంలో మీరు చేసిన మేళ్లను బట్టి అతను ఎలా జీవించాడో ఆ సత్యాల్ని మీరు మా ముందు ఉంచారు. నీ బిడ్డలైనటువంటి వారు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా నీ తోడు పొందడానికి, వారు విజయాలు పొందడానికి, వారు శత్రువులను ఓడించడానికి నాయనా నీకు కావలసినటువంటి హిజ్కియా ఏ విధంగా నాయనా ఈ లోకంలో ఉన్నప్పుడు నీతిని అనుసరించాడో, విశ్వాసంగా ఉన్నాడో, నిన్ను వెంబడించాడో, నిన్ను హత్తుకున్నాడో, నీ ఆజ్ఞలన్నిటిని అనుసరించాడో, ఆ విధముగా అనుసరించి నీ కృపలో ఈ బిడ్డలందరూ ముందుకు సాగటానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.